హలో amigos, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్పైలో తెలుగు అమ్మాయి. ఈరోజు మా ఇంటికి రోబో వచ్చిందనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము తీసుకోవాలని చెప్పి ఫైనల్గా డేకి ఏమని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మాప్ అండ్ అలాగే స్వీప్ కూడా చేస్తుంది. ఇప్పుడు దీన్ని చూసేద్దాము. ఈ బ్రాండ్ నేమ్ వచ్చేసి కొంగ సెకోటెక్ అనమాట. యాక్చువల్గా మాకు ఆల్రెడీ సెకోటెక్ అని ఎయిర్ ఫ్రైయర్ ఉంది, బాగుంది అది కూడా. సో అందుకని ఆ బ్రాండే తీసుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ పెద్ద తీసేసాను. అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఏదైనా థింగ్స్ ఎంత బాగుంటాయో. ఇది ఎంత బాగుంది కదా చూడడానికి. ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. ఎయిర్ ఫ్రైయరే కాకుండా వాషింగ్ మిషన్ కూడా మాది సెకోటెక్ అనమాట. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. ఇదైతే 249 అల్ట్రా ఎక్స్ట్రీమ్ మోడల్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే వైఫైతో రిమోట్ కంట్రోల్ చేసుకోవచ్చు మనము. 160 minutes వరకు ఛార్జింగ్ లేకుండానే ఇంకా ఆటోమేటిక్గా వర్క్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. నుంచి వెయిట్ చేస్తున్నాను దీనికోసం. ఎస్పెషల్లీ ఇంట్లో వస్తువులు ఏదైనా వస్తుందంటే మనకే కదా హ్యాపీ. అందుకని నేను చాలా హ్యాపీగా ఉంది. లోపల వచ్చేసింది వచ్చేసింది. ఇంత బాగుంది ప్యాకింగ్. ఒక మాన్యువల్ బుక్ కూడా ఇచ్చాడు మనకి. దీన్ని చూసి మనం ఫాలో అవ్వాలి. మనకి ఒక ఛార్జింగ్ వచ్చింది అనమాట. ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అన్ని వీడియోస్లలో అలా చూడడం తప్ప రియల్గా చూడలేదు ఈ రోబోని. రౌండ్గా భలే ఉంది ఇది, క్యూట్గా. ఇక్కడ మనం బార్ కోడ్ కూడా ఉంది, స్కాన్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ చూడండి. ఆ తర్వాత మనకి మాపింగ్ కూడా చేసుకోవచ్చు కాబట్టి 2 బ్రషెస్ లాగా ఇచ్చాడు. ఇది మాపింగ్ క్లాత్స్. దీన్ని డాకింగ్ స్టేషన్ అంటారనమాట. ఇక్కడికి వెళ్ళేసి ఛార్జింగ్ ఎక్కేసుకుంటుంది, ఛార్జింగ్ తీసుకుంటుంది ఈ రోబో అయితే. బాగుంది కదా ఇది కూడా. ఇక్కడ పవర్ బటన్ ఉంటే ఆన్ అయిపోతుంది. వైఫై కనెక్ట్ చేసుకోవడం అనమాట. తర్వాత ఈ బటన్ మనం ప్రెస్ చేస్తే ఇంకా డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళేసి ఛార్జింగ్ తీసుకుంటుంది అన్న. తర్వాత మనం బ్యాగ్ చూద్దాం. బ్యాగ్ చూసినట్లయితే ఇలా ఉంది. ఇది చాలా ఆప్షన్సే ఉన్నాయి కానీ మనం యూజ్ చేసే కొద్దీ చూద్దాం ఎలా వస్తుంది, ఎలా వర్క్ అవుతుంది అనేది. బ్రషెస్ అనమాట 2 ఇచ్చాడు. ఒకటి ఆల్రెడీ ఫిక్స్ చేశాను, ఇంకోటి ఇక్కడ బ్రూమ్ స్టిక్, మనకి మాపర్ స్ప్రేది 2 ఇచ్చాడు అనమాట. దీని అయితే మనం ఇలా తీసేసుకోవచ్చు. ఇలా తీసేసి వేరేది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట డస్ట్ అంతా. దీన్ని మనం ఈ చిన్న బిల్లి బ్రష్ ఉంది కదా ఇక్కడ, దీన్ని మనం క్లీన్ చేసుకోవాలి. ఈ సెన్సార్తో వర్క్ చేస్తుంది కాబట్టి ఒకసారి ఇక్కడ వాటర్ ట్యాంక్ మాప్ చేసుకోవడానికి ఇక్కడ ట్యాప్ సింబల్ ఇచ్చారు చూడండి, చిన్నది. ఇప్పుడు మనం దీన్ని జస్ట్ క్యాప్ ఓపెన్ చేసేస్తే ఇక్కడ వాటర్ వేసుకోవాలి. ఫ్రంట్లో మనం ఇలా బ్యాక్కి ఇలా ప్రెస్ చేసినప్పుడు టక్ అని సౌండ్ వస్తుంది, అది క్లీన్ చేసేస్తుంది. మనం ఆప్షన్ పెట్టినట్లయితే మాపింగ్ కూడా. ఆ తర్వాత రిమూవ్ చేయాలంటే ఇలా ప్రెస్ చేసి 2 hands ఇలా రిమూవ్ చేసేయాలి. మన మొబైల్లో కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కొన్ని మనకు ఆప్షన్స్ ఉంటాయి. మొబైల్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇంకా మనం వైఫైతో కనెక్ట్ చేసేసుకోవచ్చు. ఇలా మనకి చాలా ఆప్షన్సే ఉంటాయి. ఇది చూడు, ఆ కంపెనీ నేమ్ అది డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ స్మార్ట్ ఏరియా అని, ఎడ్జ్, స్పైరల్, సెల్ఫ్ ఎంటీ అలా అన్నీ ఉంటాయన్నమాట. ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్ యూజ్ చేసేసుకోవచ్చు. అలెక్సా యూజ్ చేసి కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. వెల్లుల్లి పొట్టు ఉంటుంది కదా పీల్స్, అవి కొన్ని తెచ్చాను. ఇప్పుడు మనం ట్రై చేద్దాం ఎలా వర్క్ అవుతుందా అని చెప్పి. దీన్ని స్ట్రైట్గా వేద్దాం. ఇక్కడ క్లీన్ చేస్తారో లేదా ఈ మొబైల్ నుంచి నేను ఆపరేట్ చేస్తున్నాను. ఇప్పుడు పవర్ బటన్ ఆన్ చేద్దాం. మళ్ళీ చేయలేదా? ఏంటిది ఏం చేస్తుంది? చేస్తుంది లేదు. అక్కడక్కడ కొంచెం వదిలేసి కూడా చేస్తుంది. కొన్ని అదంతా వేస్తాం కదా పీల్స్, అదంతా తీసేసింది స్ట్రైట్గా లెఫ్ట్ సైడ్ అలా వచ్చి. బట్ అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. మనం వేరే ఆప్షన్ చూద్దాము. స్పైరల్ అనే ఆప్షన్ ఉంది, రౌండ్గా క్లీన్ చేస్తుంది. హెయిర్తో కూడా క్లీన్ చేస్తుంది. అక్కడ హెయిర్ ఉంది, అది కూడా చూద్దాం. సో ఇది అక్కడక్కడ ఇది చూద్దాం. ఇప్పుడు పవర్ బటన్, స్పైరల్.
క్లీన్ ఇది ఛార్జింగ్ ఉన్నంతసేపు బాగా వర్క్ చేసేసి ఇంకా హోమ్ బటన్ ప్రెస్ చేస్తే ఇంకా ఛార్జర్ బేస్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. దాన్ని స్కాన్ చేసుకుంటూ వెళ్తుంది. ఇంకొకటి బాగా నచ్చింది ఏంటంటే అంత నాయిస్ కూడా చేయట్లేదు, జస్ట్ నార్మల్ సౌండ్ చేసుకుంటూ చక్కగా క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది. ఎంత క్యూట్గా తిరుగుతుంది అదైతే. ఆప్షన్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అలా అలా స్పైరల్ ఒకే స్ట్రైట్ కాకుండా ఎందుకు అట్లా అనిపిస్తుంది. చిన్న టాటాయిస్ ఇంట్లో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు. దీన్ని చూసినంతసేపు ఆడుకోవాలనిపిస్తుంది ఫుల్గా. ఇంకోటి ఏంటంటే ఇది సెన్సార్తో అంతా స్కాన్ చేసుకుంటూ ఎక్కడైతే డస్ట్ ఉందో అక్కడ అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఆ చుట్టుపక్కల ఇంకొంచెం దూరం కూడా వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మనం కిచెన్లో చూద్దాం. కిచెన్లో ఇలా పౌడర్ అంతా కింద పడిపోయాయి. ఇంకా దాన్ని ఎలా క్లీన్ చేస్తుందో చూద్దాం. మెయిన్గా కిచెన్లో ఎక్కువ డస్ట్ ఉంటుంది అండ్ ట్రాష్ కూడా ఎక్కువ ఉంటుంది. కిచెన్లో చూడండి ఆ పౌడర్ని ఎంత చక్కగా క్లీన్ చేసేసిందో. నాకైతే భలే ఇంట్రెస్టింగ్గా ఉంది దీన్ని చూస్తుంటే. ఇంకా దాన్ని మళ్ళీ సేమ్ ప్లేస్లోనే స్కాన్ చేసి మళ్ళీ క్లీన్ చేస్తుంది అనమాట. ఫస్ట్ 1 రోకి వెళ్ళిపోయి తర్వాత యూటర్న్ తీసుకొని మళ్ళీ సేమ్ సైడ్ ప్లేస్కి వెళ్తుంది అనమాట. చాలా చక్కగా చేస్తుంది. ఇంకా దీనికి ఒక టీపాయ్ ఉంటుంది కదా, దాని కింద కూడా చక్కగా వెళ్ళిపోతుంది. దాని సైజ్ కూడా ఎంత చక్కగా చేశారంటే అంత బాగా చేశారు. ఇంకా మాపర్ పెట్టేశాను. మాపర్ అయితే కింద మనం క్లాత్ అని చూసాం కదా, దాన్ని పెట్టేసి ట్యాంక్లో వాటర్ ఇంకా లిక్విడ్ వేసేసామనుకోండి అలా క్లీన్ చేసేస్తుంది అనమాట. ఈ ప్యారల్గా చేసేస్తుంది. మాపింగ్ స్వీపింగ్ 2 చేసేస్తుంది అనమాట. ఇంకా ఇదైతే బెడ్రూమ్లో కాట్ కింద అనమాట. ఎంత క్యూట్గా దెబ్బ లోపలికి వెళ్ళేసి చేసేస్తూ ఉంది. మామూలుగా నేను మాన్యువల్గా మనం చేయాలంటేనే లోపల దూరడం క్లీన్ చేయడం చాలా కష్టపడతాను. ఈ ప్లేస్ని నేను ఎస్పెషల్లీ క్లీన్ చేయడానికి. అదైతే చక్కగా లోపల దూరేసి చేసేస్తుంది. ఈ సైజ్ కూడా చాలా బాగా బిల్డ్ చేశారనమాట వీళ్ళైతే. ఇంకా బేస్ దగ్గరికి వెళ్ళిపోతుంది, ఛార్జింగ్ అయిపోతుంది. స్వీపర్ మాపి 2 చేసాం కదా, చేయడం అయితే బాగా చేసింది. ఇప్పుడు మనం లోపల చూద్దాము ఎంత చెత్త చేసింది అండ్ అలాగే మాప్ ఎలా ఉంది అని చెప్పేసి. ఇప్పుడు ఓపెన్ చేయాలి కాబట్టి ప్రెస్ చేసి చూద్దాం. ఫస్ట్ మాపర్ ఫుల్ డర్టీ ఉంది. స్టోర్ చేసుకుంది కదా చెత్త అంతా, అది ఓపెన్ చేసేద్దాం. ఓ మై గాడ్, ఇది చూసారా ఎంత చెత్త చేసిందో. ఇది ఎంత చెత్తని గ్రాబ్ చేసిందో చూసారా అసలు. ఇప్పుడు మనం చిన్న బ్రూమ్ స్టిక్ అండ్ అలాగే ట్రే తీసుకుని దాంట్లో చూస్తే కనుక ఇంత నీట్గా క్లీన్ చేసింది. ఈవెన్ మ్యాట్ ఉంటుంది కదా హాల్లో, అది ఉంటే కూడా దాన్ని అంత నీట్గా క్లీన్ చేసేస్తుంది. ఈ బ్రష్తో మనం ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇది ఎంత నీట్గా క్లీన్ చేసిందంటే అంత బాగా చేసింది అనమాట. హెయిర్తో సహా తీసేసింది. అండ్ ఇంకొకటి మనం స్వీప్ చేసేటప్పుడు అంత బ్రూమ్ స్టిక్ హెయిర్ అనేది ఇలాంటివి బొచ్చు ఉంటాయి కదా, అవన్నీ అతుక్కొని ఉంటాయి. బట్ దీంట్లో అన్నీ వచ్చేసింది అనమాట. నాకు కసు కట్టడం అయితే ఆ బ్రూమ్ స్టిక్ని క్లీన్ చేయడం ఇంకా చాలా కష్టం. ఇది ఒక డిఫరెంట్గా ఇలా బ్రష్ లాగా పొడుగుగా ఉంటాయి అనమాట. సో నాకైతే భలే నచ్చేసింది. మరీ మనం చేసేంత ఎఫిషియెంట్గా ఉండకపోవచ్చు, కానీ మోస్ట్లీ క్లీన్ చేసింది అనమాట. ఎవరైనా హస్బెండ్ వైఫ్ బోత్ వర్కింగ్ అయితే వాళ్ళు ఛార్జింగ్ అంటున్నాయి ఇది పెట్టేసి మనం ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది ఛార్జింగ్ అయ్యేంత వరకు మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసేసి మళ్ళీ హోమ్కి వచ్చేస్తుంది. అంటే దానికి ఛార్జింగ్ బేస్కి వచ్చేస్తుంది. మేము నిన్న బయటికి వెళ్ళాము, అలాగే చేసాము. హౌస్ క్లీన్ చేసేసింది. మనం చూసాం కదా చేసేటప్పుడు. ఇది మా ఆయన నాకు యానివర్సరీకి గిఫ్ట్ ఇచ్చారనమాట. బాగుంది కదా. దీనికి ఒక నేమ్ కూడా పెట్టాము, లిండో అని. లిండో అంటే స్పానిష్లో క్యూట్ అని. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, అడియోస్.